మన ఛానల్ చూస్తున్న అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. ముఖ్యంగా ఈ ఛానల్లో నేను చెప్తున్న విషయాలు జస్ట్ నా వ్యూ మాత్రమేనండి. నా అభిప్రాయాలని షేర్ చేస్తున్నాను. మీరు మీ యొక్క ఓన్ అనాలిసిస్ చేసుకొని మీ సొంత నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఏం లేదండి, ఈరోజు మార్కెట్ లేదు కాబట్టి మనం డైలీ చేస్తున్నటువంటి మన లైన్స్ గురించి అవి ఈరోజు సబ్జెక్ట్ లేదు కాబట్టి జస్ట్ అలా సరదాగా మార్కెట్ కబుర్లు చెప్పుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఎక్కువ మంది స్టాక్ మార్కెట్ అంటే చాలా నెగిటివ్గా మాట్లాడుతుంటారు. విలేజ్లో అయితే మరీ ప్యాకాట్ లాంటిదని భయపెట్టేస్తుంటారు. గాంబ్లింగ్ అంటారు, రకరకాలుగా అంటుంటారు. అయితే వాళ్ళు భయపడ్డట్టుగా చాలామంది బిగినర్స్ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి బేసిక్ నాలెడ్జ్ తెలుసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ కొనేసి మార్కెట్ కింద పడంగానే భయపడిపోయి అమ్మేసి లాసులు తీసుకొని ఈ స్టాక్ మార్కెట్ వాళ్ళు చెప్పిందే కరెక్టు, ఇలాగే ఉంటుంది, అది ఇదని తిట్టుకుంటుంటారు. అట్లా కాదు, స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు బేసిక్ నాలెడ్జ్ యూట్యూబ్లో ఈరోజు చాలా చాలా మంచి తెలుగు ఛానల్స్ ఉన్నాయండి. వాటన్నిటిలో బేసిక్స్ నేర్చుకోవచ్చు. స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత డైరెక్ట్గా ఆప్షన్ బయింగ్లోకి ఎంటర్ కాకుండా ఆప్షన్ బయింగ్లో చాలామంది తక్కువ అమౌంట్ తోటి ఎక్కువ ఇన్కమ్, అంటే కొన్ని నిమిషాల్లోనే అందులో రిజల్ట్ వచ్చేస్తుంది ఆప్షన్ బయింగ్లో. అదే స్టాక్స్ కొన్న తర్వాత కొన్ని రోజులు వెయిట్ చేయాలి, కొన్ని నెలలు వెయిట్ చేయాలి, సంవత్సరాలు వెయిట్ చేయాలని చెప్పేసి ఆప్షన్ బయింగ్ తీసుకుంటుంటారు. అలా కాకుండా ఫస్ట్ 2-3 ఇయర్స్ ఈక్విటీలు, అంటే షేర్లు, మంచి కంపెనీ షేర్లు తక్కువ రేట్లో కొని ఎక్కువ రేట్లో అమ్ముకోవడం, తక్కువ అమౌంట్ ఉన్న ప్రాక్టీస్ కోసం 1-2-5 షేర్లు అలా కొని కూడా చేసుకోవచ్చండి. అలా చేసుకుంటూ అనుభవం వచ్చిన తర్వాత అప్పుడు కనుక మనం ఆప్షన్ బయింగ్లోకి ఎంటర్ అయ్యి బాగా నేర్చుకున్న తర్వాత వస్తే మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. నేనైతే డైలీ చేసే వీడియో ఆప్షన్ బయింగ్ గురించి చెప్తుంటాను. అంటే ఈ ఆప్షన్ బయర్స్ని ఈ వీడియోని యూజ్ చేసుకోండి. అదేవిధంగా స్టాక్స్ గురించి కూడా రాబోయే రోజుల్లో చెప్పుకుందాం, మనం అన్నీ డీటెయిల్స్గా తెలుసుకుందాము. దయచేసి ఇక్కడ ముఖ్యంగా సైకాలజీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆప్షన్ బయింగ్లోనే అనుకోండి, ఒక ఉన్న క్యాపిటల్, మన దగ్గర ఉన్న క్యాపిటల్లో నుంచి జస్ట్ స్టాప్ లాస్ 2% నుంచి 5% మాత్రమే పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ ఒక 500 మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాము, లేదా ఒక 1000 స్టాప్ లాస్ పెట్టుకున్నాం అనుకోండి. అది స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత ఇంకా ఎగ్జిట్ అవ్వాలి, ఆ రోజు వదిలేయాలి. అట్లా కాకుండా ఈ పోయిన 500ని 1000 రూపాయలని మళ్ళీ రికవరీ చేయాలని 2000, 3000, 5000 వరకు పోగొట్టి ఇలా తప్పులు చేస్తుంటాం. నేను కూడా స్టార్టింగ్లో ఇలా చేశాను, అనుభవంతో చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి, స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోండి. ఎవరైనా కొత్త వారు చూస్తుంటే స్టాక్ మార్కెట్ గురించి బాగా ఎంక్వైరీ చేసి మంచి మంచి కంపెనీల్లో మీకున్న అమౌంట్లో నుంచి కొంత పర్సెంట్ని పెట్టుబడులు పెట్టి మంచి ఇన్కమ్ తీసుకోవాలని నా కోరిక అండి. అంతేనండి, ఏం లేదు. ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.